కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైమ్ గనుక మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. ఇంకా ఈరోజైతే డే 60వ రోజు. 60 రోజులకైతే టమాటాలైతే మనవైతే ఈ విధంగా ఉన్నాయి. చెట్లు పూత, పిందంతా. ఈ ఎండకైతే ఆకనేది ముడత పడుతుంది. ఎండకి విపరీతమైన 40 డిగ్రీలైతే కాస్తాంది ఇటు సైడు. మీ సైడ్ కూడా అంతే 40కి పైన కాస్తా ఉండొచ్చు. మనమైతే ఇప్పటికైతే 4 ఫీట్ 4 అడుగుల దాకైతే పెరిగాయి. నిన్న మొన్న 2 దినాలైతే పైన ఇంకో వైర్ అయితే లాగాము. ఇలా సైడ్‌కి వచ్చే కొమ్మలన్నీ పైకి కట్టేసేట్టుగా. వీడియో అనేది క్లారిటీగా రాకపోవచ్చు. ఎందుకంటే ఈ ఎండకి అలా అలా అయిపోతుంది. ఎండ ఎక్కువ ఉండడం వల్ల వీడియో క్లారిటీ అనేది కూడా తగ్గుతుంది. మామూలుగా మీటింగ్‌లో చూస్తా ఉంటారు చూడండి మీరు, ఇప్పుడు మధ్యాహ్నం మీటింగ్‌లు జరుగుతుంటాయి. ఎలక్షన్ మీటింగ్స్‌లో వాళ్ళ కెమెరాల్లోనే సరిగ్గా రావడం లేదు. మనుషులు సరిగ్గా కనపడడం లేదు. అంత హై క్వాలిటీ కెమెరాలోనే, మన మొబైల్ కెమెరాలో అయితే ఇంకా తక్కువ వస్తుంది. అది మీకు తెలిసినదే. మనకి ఇంకా కాయ అనేది ఇప్పుడు 60 రోజులు అవుతుంది. 70 రోజులకైతే 100% అనేది కటింగ్ అనేది పడదు. ఎందుకంటే ఎండాకాలము, ఎండ విపరీతంగా ఉండడం వల్ల లేట్ అనేది అవుతుంది. చూద్దాం ఎన్ని దినాలకైతే ఫస్ట్ కటింగ్ పడుతుంది అనేది. నెక్స్ట్ మీకు అనేది అప్డేట్ చేస్తాను. మనమైతే 60 డేస్‌కు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి చెట్లు మనకి. 60 డేస్‌కి అయితే 20 డేస్, 25 డేస్ ఉన్నప్పుడైతే మీరు మధ్యలో అయితే తడపండి. ఈ సాలుకి మధ్యలో ఇట్లా ఇవైతే తడిపేటికైతే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే కూలింగ్ అనేది వస్తుంది. మళ్ళీ గడ్డి పెరిగినా కూడా పర్వాలేదు. గడ్డి పెరిగితే ఏమవుతుంది, చెట్లకి అనేది కూలింగ్‌గానే ఉంటుంది. ఇట్లా ఉండేదానికంటే గడ్డి ఉందనుకో కూలింగ్‌గానే ఉంటుంది కాబట్టి గడ్డి కూడా ఉండొచ్చు. మళ్ళీ ఓ 50 డేస్ పైనైతే 50, 60, 70 డేస్‌కి అయితే గడ్డి ఉన్నా పర్వాలేదు. కూలింగ్ అయితే ఉంటుంది. సాళ్ళకైతే వాటర్ అయితే వదులుకోండి 20 డేస్ పైనైతే. ఎందుకంటే అప్పుడే పూత, పిండి అనేటివి చెట్టుకి అనేది శాంతం అనేది కావాలి కాబట్టి మనం కూడా అయితే వదిలాము. అప్పుడు నేను వేరే పని మీద ఉన్నా కాబట్టి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. ఇప్పుడైతే వదలము. ఇప్పుడు వదిలినామనుకో గడ్డి అనేది ఎక్కువ పడిపోతుంది. అందుకోసం అయితే వదలడం లేదు. మామూలు సాళ్ళకైతే వాటర్ అనేది వేస్తున్నాము. డైలీ 7 అవర్సే కాబట్టి కరెంటు. డైలీ అనేది వాటర్ అనేది చెట్టుకు ఇప్పుడే ఎక్కువ వేయాలి. ఎండాకాలం కాబట్టి ఇమిరిపోతుంది ఫాస్ట్‌గా, భూమి అనేది పీల్చేస్తుంది. ఏసినట్లుగా ఇమిరిపోతాయి. ఈ విధంగా అయితే చెట్లు ఉన్నాయి. ఇంక నెక్స్ట్ వీడియోస్‌లో నెక్స్ట్ టైం ఇంక టుమారో అయితే ఇంక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ ఎండలకైతే మీరు మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఇళ్ళలోనే ఉండండి. అంటే డ్రిప్ మందులకైతే సాయంత్రమే అయితే బెస్ట్. ఎందుకంటే సాయంత్రం వదిలినారనుకో పొద్దున్నే చల్లబుద్ది కాబట్టి మనం మరుసటి రోజు పొద్దున్నే వరకైతే కూలింగ్ ఉంటుంది. అందుకైతే సాయంత్రమే వదలండి 100% డ్రిప్. పొద్దున్నే పూట వదిలినారనుకో నీళ్ళు ఎక్కువ పీల్చేస్తాయి కాబట్టి డ్రిప్ మందు చెట్టుకి సరిగ్గా అందకపోవచ్చు. ఓకే. సాయంత్రం ప్లాన్ చేసుకున్నట్టుగా చూడండి. ఇది ఈరోజుటికి. ఇంక రేపు ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ్ రైతు. మీకు అందుబాటులో ఉండే రైతుని. మనం డ్రిప్ ముందు కూడా వదిలినాం, చూసుకోండి కావాల్సింటే ఇవి. వదిలేదంతా స్పిక్ కంపెనీ చూడండి. స్పిక్ కంపెనీ ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే. కాల్షియం నైట్రేట్, సిఏ ఇవన్నీ నెక్స్ట్ డ్రిప్ ముందు ఎక్కించినప్పుడు మీకు అయితే అప్డేట్ చేస్తాను. స్ప్రేయింగ్ చేసినప్పుడు నెక్స్ట్ వీక్లో ముందు అయితే ఎలా ఉన్నాయో, ముందు ఏ విధంగా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తానో ఆ విధంగా అప్లోడ్ చేసేకి ట్రై చేస్తాను ఇంకా డైలీ. ఇంకా మనకైతే పూత కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మీరు పూత పట్టినప్పుడు ఇటు సైడ్ చూడాలి. ఎందుకంటే ఈ పూతలోనే పిండి అనేది మగ్గిపోతుంది. అలాంటి రోగం కూడా వస్తుంది ఎండాకాలంలో ఎండకు తట్టుకోలేక. దానికి కూడా అయితే మందులు స్ప్రేయింగ్ చేసుకోవాలి. పూత పిండి కావాలి కాబట్టి. పూతలోనే పిండి అనేది ఎండిపోయింది అనుకో మన కాయ అనేది రాదు బయటికి. అదైతే గమనించుకోండి. మనకైతే పూత అనేది ఎక్కడ రాలడం లేదు. రాలంటే కింద పడుతుంది. కింద కూడా పూత రాలడం లేదు. అవి ఫస్ట్ కాయలు. చూద్దాం ఎన్ని రోజులు కటింగ్ పడుతున్నది మీకు అప్డేట్ చేస్తాను. ఇప్పుడైతే మనకు తెలియదు. ఎందుకంటే ఎండాకాలం అయితే అప్రాక్సిమేట్గా 70 డేస్కి అయితే ఎగ్జాక్ట్ పడదు, ఎక్కువే పడుతుంది. యాక్చువల్గా అయితే కొన్ని చెట్లు అయితే ముందుగానే పడిపోతాయి. ఎందుకంటే సరైన వాటర్ లేకపోయింది అనుకో చెట్లకి చిన్నకాయలు మాగిపోతాయి. అది కూడా ఇంకో అడ్వాంటేజ్ అయిపోతుంది. కాయ సైజ్ అయిపోయింది అనుకో మనకు డిసడ్వాంటేజ్. కాయ సైజ్ ఉంటేనే రేట్లు ఎక్కువ పడతాయి. కలిసి వస్తుంది. కానీ వాటర్ కాయకి సైజు కాగిపోయింది అనుకో చిన్నకాయలు మాగిపోతాయి కాబట్టి ఎండాకాలం అనేది ఫాస్ట్గా మాగిపోతాయి. ఒక కోత పెరిగినారనుకో మళ్ళీ వెంటనే కటింగ్ అనేది వేయాల్సి వస్తుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉన్న రైతుని. థ్యాంక్ యూ ఆల్ ఫర్. ఓకే.
బాయ్ బాయ్.